మాట్లాడితే ఆ మోడీ ఏం చేయలేదు, లేకపోతే చంద్రబాబు నాయుడు ఏం చేయలేదు, లేకపోతే రేవంత్ రెడ్డి ఏం చేయలేదు, కేసీఆర్ ఏం చేయలేదు, జగన్ ఏం చేయలేదు. నువ్వేం చేసావు దేశానికి? నువ్వేమన్నా పీకేవా, నువ్వేమన్నా పొడిచావా? ఫస్ట్ నువ్వేదో చేయవా దేశానికి. అవతల మీద పడ్డం కాదు. కంట్రీ ఏం చేయలేదు, కంట్రీ నీకేం చేయడం, నువ్వే కంట్రీకి ఏదో చెయ్యి. ఎకనామికల్ గ్రోత్ పెంచు నువ్వు. అంతేగాని కంట్రీ ఏం చేయలేదు నాకు, నేను కంట్రీకి ఎందుకు చేస్తాను, ట్యాక్స్ ఎగ్గొట్టేస్తాను, అది చేసేస్తే ఇది చేసేస్తా. నీకు ఉన్నంత దాంట్లో నువ్వు చేయవే కంట్రీకి. ఎకనామికల్ గ్రోత్ పెంచు నువ్వు, కంపెనీ పెట్టి నువ్వే అంటున్నారు. $1 = 91 రూపీస్ 90 రూపీస్ అని చెప్పి. ఇప్పుడు మీరందరూ ఖాళీగా ఉండి, ఇప్పుడు హైయెస్ట్ పాపులేటెడ్ ఇన్ ద వరల్డ్ కంట్రీ మందే, మీరందరూ ఖాళీగా ఉండి మీరు ఏం చేయకుండా, కొత్తగా ఆలోచించకుండా, క్రియేటివిటీతో రీల్స్ చూస్తూ, లేకపోతే ఖాళీగా ఉంటూ చిన్న చిన్న జాబ్స్ అన్ని చేస్తూ, మోదీ ఏం చేస్తాడండి? ఆయన సాయశక్తిలో ఆయన చేస్తున్నాడు. ఆయన ఆల్మోస్ట్ 76 ఇయర్స్ ఆయనకి ఈ వయసులో పని ఏంటి? ఆయనకి ఫ్యామిలీ లేదు, లేకపోతే ఆయన పిల్లలు లేరు, ఎవరు లేరు. ఆయన ఇప్పుడు ఆయన నెత్తి మీద తీసుకుంటాడేంటి? ఆయన ఎంత కాదు కదా, మన కోసమే కదా. నువ్వు ఇప్పుడు 4 ట్రిలియన్ ఉందంటే మనం ఏదో చేయాలి కదా. మనం ఏం చేయకుండా, లేకపోతే గవర్నమెంట్ బ్లేమ్ చేస్తే గవర్నమెంట్ ఏం చేస్తుంది? గవర్నమెంట్ కాంట్ డూ ఎనీథింగ్. ఇప్పుడు గవర్నమెంట్ ఫెయిల్ అవ్వబట్టే పాకిస్తాన్ కానీ, బంగ్లాదేశ్ కానీ, ఇప్పుడు ఈ శ్రీలంక కానీ అలా తయారైనాయి. ఇప్పుడు గవర్నమెంట్ ఇంకా ఫెయిల్ అవ్వలేదు. ఇప్పుడు చాలా కంట్రీస్ క్రైసిస్ లో ఉంది. వీఆర్ వెరీ లక్కీ. ఇండియాకి క్రైసిస్ అనేది రాలేదు. ఈ కంపెనీలు ఇండియాకి వచ్చేస్తున్నాయి, అయినా జీడిపి పెరగట్లేదంటే ఆ కంపెనీస్ అన్ని మన ఇండియాలో ఉన్న మన చీప్ లేబర్ తో మనతో పని చేయించుకుని ఆ డబ్బులన్నీ క్యాష్ చేసుకుంటున్నారు. అన్ని అక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు. మళ్ళీ ఇప్పుడు కంపెనీస్ అన్ని ఇక్కడికి వచ్చి ఇన్వెస్ట్ చేస్తున్నాయి. ఇన్వెస్ట్ చేసి మనతో పని చేయించుకుని ఆ ఓన్ ప్రాఫిట్స్ అన్ని మళ్ళీ ఆ కంట్రీస్ లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇప్పుడు మనకి ఇక్కడ చిన్న చిన్న స్టార్ట్అప్స్ అనేవి నడుస్తున్నాయి. మన జోహో కానీ, లేకపోతే మనకి బ్లింకిట్, స్విగ్గీ, జొమాటో అవన్నీ మానేసి మనం ఏం చేయలేము, మనం ఏం చేతగలం, గవర్నమెంట్ ఇస్తున్నాం అని అంటే నీకేమైనా కాళ్ళు చేతులు లేవా? గవర్నమెంట్ నీకు ఇవ్వటాకే. నీకు కాళ్ళు చేతులు ఉన్నాయి, దేవుడు తెలివితేటలు ఇచ్చాడు, నీకు బుర్ర పని చేస్తుంది, తింటున్నావు, నా వీడియో చూస్తున్నావు అంటే నా వీడియో చూసినంత ఖాళీగా ఉన్నావు.